మాజీ మంత్రి జోగి రమేష్ను ఎమ్మెల్సీ పర్వతారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, తులసి రాఘవరాం పరామర్శించారు. ఇక రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని ఎమ్మెల్సీలు విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. లిక్కర్ కేసుతో సంబంధం లేని జోగి రమేష్ను అక్రమంగా అరెస్టు చేసి వేధిస్తున్నారని వారు ధ్వజమెత్తారు. అక్రమమైనటువంటి కేసుల్లో అందరినీ కూడా అరెస్ట్ చేసి నిర్బంధించి జైలులో పెడతా ఉన్నటువంటి తీరు మొదటి నుంచి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి అనేకమైనటువంటి కేసులు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరి మీద కూడా పెట్టడం, నిర్బంధించడం కూడా జరుగుతుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా అలానే 86 రోజుల పాటు నిర్బంధించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం జోగి రమేష్ గారిని తీసుకుంటే అసలు ఎక్కడ సంబంధం లేనటువంటి కేసు. ఆయన ఏదైతే ఒక చీప్ లిక్కర్ని తయారు చేసి ఒక 10 రూపాయలకు ఒక బాటిల్ని తయారు చేసి ప్రాణాంతకమైనటువంటి ఆ చీప్ లిక్కర్ని ప్రజలకి అందిస్తా ఉన్నారు అన్న బయటపడినప్పుడు జోగి రమేష్ గారు దాని మీద ఫైట్ చేయడానికి ముందుకెళ్తే ఇతన్ని తీసుకెళ్లి మళ్ళీ ఆ కేసులో ఇన్వాల్వ్ చేసినటువంటి తీరైతే అత్యంత జుగుప్సాకరమైనది. ఎక్కడా కూడా ఇంతకంటే అన్యాయం కూడా ఉండదు. ఎలాంటి సంబంధం లేదు. ఎక్కడ కూడా ఈ రోజుకి కూడా ఎవిడెన్స్ లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే క్లియర్ కట్ ఎవిడెన్సెస్ ఉన్నా కూడా లోకేష్ ఏం చెప్పినాడు, ఒక తండ్రిని అరెస్ట్ చేస్తే ఆ బిడ్డ బాధ ఎలా ఉంటుంది, ఈ రాష్ట్ర బాధ ఎలా, ఈ రాష్ట్రం ఏ విధంగా బాధపడతా ఉంది, ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు కూడా బాధపడతా ఉన్నాయి అని గొంతుచించుకొని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా లోకేష్ కానీ ఈ రోజు ఎలాంటి సంబంధం లేకుండా అత్యంత బాధాకరమైనటువంటి విషయం అన్నమాట. ఎక్కడో కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాడడానికి ఏ వైఎస్ఆర్సీపీ పార్టీ